పుట్టించును. మరొకసారి చదువుకోండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం చదివి దేవుని నామాన్ని కనపరుద్దాం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరం, ఆశీర్వాదకరమగును. భక్తిహీనుల పేరు అసహ్యతను పుట్టించును. హల్లెలూయా. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ మధ్యాహ్నం వేళ మనం శ్రద్ధగా ఆలకించగలిగితే సామెతల గ్రంథకర్త అంటున్న మాట ఏంటంటే, నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరం. ఈరోజు మన భారతదేశంలో ఒక ప్రాముఖ్యమైన దినం ఉందండి. ఈరోజు ఏంటంటే భారతదేశ క్రైస్తవ దినం. ఈరోజు ఏ రోజు అంట? ఈరోజు భారత క్రైస్తవ దినోత్సవం. ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభువారి శిష్యుల్లో ఒకడైన, యేసు ప్రభువారు 12 మంది శిష్యుల్లో ఒక ఆయనైన దైవజనుడు, అపోస్తలుడు, పరిశుద్ధుడైన తోమా గారు మన భారతదేశానికి యేసుక్రీస్తు సువార్తను తెచ్చాడు. ఎవరంటే ఆయన? తోమా. ఏం పేరు ఆయన పేరు? తోమా గారు. ఈయన మన భారతదేశానికి క్రీస్తు శకం 52వ సంవత్సరంలో మన భారతదేశంలో అడుగుపెట్టాడు. మన భారతదేశంలో అడుగుపెట్టిన ఈ తోమా గారు కేరళ, తమిళనాడు ప్రాంతాలలో దేవుని పరిచర్య చేస్తూ క్రీస్తు శకం 52వ సంవత్సరంలో అడుగుపెట్టిన తోమా గారు భారతదేశంలో అనేకమైన చోట్లకు సువార్త ప్రకటిస్తూ బ్రాహ్మణ కుటుంబాలలో చాలా మందికి రక్షణ భాగ్యంలోకి నింపి, ప్రియమైన బిడ్డలారా, క్రీస్తు శకం 72వ సంవత్సరంలో హత్య చేయబడ్డాడు. క్రీస్తు శకం 72వ సంవత్సరంలో హత్య చేయబడి చనిపోయాడు. ఈ దైవజనుడి గురించి ప్రియమైన బిడ్డలారా చెబుతున్న మాట ఏంటంటే, ఈయన ప్రతి సంవత్సరం జూలై మాసం 3వ తారీఖున ఈ వేడుకను జరుపుకుంటున్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి ఇప్పటికి 2022 సంవత్సరాలు అయినప్పటికి కూడా ఆయన సువార్త, ఆయన యొక్క వార్త, ఆయన గురించి తెలియజేసే మాట ఈ రోజు వరకు ప్రకటించబడుతుంది. హల్లెలూయా. మన భారతదేశానికి సువార్త తీసుకొచ్చిన వ్యక్తి పేరు తోమా. ఆయన క్రీస్తు శకం 52వ సంవత్సరాలు మన భారతదేశంలో అడుగుపెట్టి అనేక ప్రాంతాల్లో దేవుని సువార్త చేసి కొన్ని వందల మందిని దేవుని కొరకు సంపాదించిన వ్యక్తి. ప్రియమైన బిడ్డలారా, ఆ నీతిమంతుని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. హల్లెలూయా. ఎవరంటే ఆయన? తోమా గారండి. ఈ తోమా గారు భారతదేశానికి క్రైస్తవాన్ని తీసుకొచ్చాడు. ఇంచుమించుగా ప్రియమైన బిడ్డలారా, ప్రపంచ దేశాలలో అగ్రదేశమైన అమెరికా దేశానికి కూడా సువార్త అందని రోజుల్లో మొట్టమొదటిగా మన భారతదేశానికి సువార్త వచ్చిందండి. అమెరికా దేశానికి కూడా, అగ్రరాజ్యాలు దేశాలు కూడా సువార్త లేని ఆ రోజుల్లో మన భారతదేశాన్ని దేవుడు ప్రేమించి అపోస్తులైన తోమాని మన భారతదేశానికి దేవుడు పంపించాడు. ఆ భారతదేశంలో, ఆ చెన్నై ప్రాంతంలో, ఆ తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో ఘనమైన దేవుని పరిచయం చేసి యేసుక్రీస్తు గురించిన వార్తను మన భారతదేశానికి తెలియజేశాడు. అయ్యా, ఒకసారి మనం ఆలోచన చేస్తే ఈ క్రైస్తవ్యం భారతదేశానికి ఏం చేసింది? చాలా మంది అంటారు క్రైస్తవం అంటే మతం, క్రైస్తవం అంటే ఇదొక ప్రత్యేకమైన మతం అంటారు. కాదు. దేవుని వాక్యం అంటుంది క్రైస్తవ్యం ఏమి చేసిందయ్యా భారతదేశానికంటే, మనం ఒకసారి చూడగలిగితే ప్రియమైన బిడ్డలారా, భారతదేశానికి క్రైస్తవం చేసిన మేలేంటంటే విద్యా వ్యవస్థలో గొప్ప పెనుమార్పును కలుగు చేసింది. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, అది ప్రియమైన బిడ్డలారా 19వ శతాబ్దంలో బ్రిటిష్ ప్రభుత్వం నడుస్తున్న సమయంలో ప్రియమైన బిడ్డలారా, భారతదేశంలో ఎన్నో రకాలైన పరిస్థితులు, సంస్కృతులు ఉంటున్న సమయంలో ఆనాడు భారతదేశాన్ని బ్రిటిష్ వారి కబంధ హస్తాలు ఉన్న భారతదేశంలో ఎన్నో భాషలు, ఎన్నో రకాలుగా ఉన్నప్పుడు ఆ ఆంగ్ల భాష, ఇంగ్లీష్ భాష ప్రభావం మన దేశం మీద పడినప్పుడు ప్రియమైన బిడ్డలారా అనేక మిషనరీలు మన భారతదేశానికి వచ్చి, అనేక మంది సేవకులు భారతదేశానికి వచ్చి విద్యను అభివృద్ధి చేశారండి. ఆ రోజు చదువు లేనివాడికి చదువు లేనట్టే, ఇక డబ్బున్నోడే చదువు, ఉన్నతమైన కులాలతో ఉన్నవాడికే చదువు, మిగతా వాళ్ళందరూ ఆ అణగారిన పరిస్థితులు ఉంటున్న ఆ దినాలలో ఈ క్రైస్తవ మిషనరీలు భారతదేశానికి
విద్య అవసరత నేర్పారు. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదండి, విద్యా పరంగాను, రాజకీయ పరంగాను, సామాజిక పరంగాను, ఆర్థికంగాను ఈ క్రైస్తవ్యం భారతదేశానికి ఎంతో మేల్కొల్పును తెలిసింది. హల్లెలూయా. వాక్యం చెబుతున్న మాట ఏంటో తెలుసా ప్రియమైన బిడ్డలారా? ఈ క్రైస్తవ్యం భారతదేశానికి చేసిన ప్రాముఖ్యమైన ఏంటంటే, ఆ రోజులు చదువు లేని వారికి ప్రియమైన బిడ్డలారా రాత్రిపూట బడులు. ఏ బడులు అంట? రాత్రిపూట బడులు. ఆ రోజు పలకరించి బలపం ఇచ్చి ఇగో ఆ చదువు నేర్పిన వారు. అంత మాత్రమే కాదు, ఇగో ఇంట్లో ఉన్న పురుషులు మాత్రమే చదువుకోవాలి, స్త్రీకి చదువుకునే హక్కు లేదు, బయటికి రావడానికి హక్కు లేదు, ఇగో స్వేచ్ఛగా బ్రతకాలన్న హక్కు లేని ఆ దినాలలో బాలికలకు కూడా, ఆడపిల్లలకు కూడా చదువును ప్రవేశపెట్టింది క్రైస్తవ్యం. హల్లెలూయా. అంత మాత్రమే కాదు ప్రియమైన బిడ్డలారా, భారతదేశంలో స్త్రీకి విద్యను ప్రవేశపెట్టడంలో క్రైస్తవ్యం ఎంతగానో సహకరించింది, దాని కొరకు ప్రయాసపడింది. మన భారతదేశానికి సువార్త తెచ్చిన అపోస్తులైన తోమా గారు ఎంతో ప్రయాసపడ్డాడండి. ఎన్నో వారి దేశాన్ని, వారి ప్రాంతాన్ని, వారి బంధువులు, స్నేహితులు విడిచిపెట్టి మన కొరకు ఈ ప్రాంతానికి వచ్చి సువార్త చెప్పాడు. ఈరోజు మనం ఇలాగున్నామంటే, యేసుక్రీస్తుని గురించి తెలుసుకున్నామంటే ఆ రోజు దైవజనుడి ప్రయాస అండి. ఈరోజు ఇలా మనం ఉన్నాం. చూడండి ప్రేమించిన బిడ్డలారా, ఇలా కట్టుకొని ఇలా అంతా సిద్ధపరచుకొని కూర్చున్నాం, పట్టాలు అవి అన్ని వేసుకుని మంచిగా కూర్చున్నాం. ఇవి లేకుండా బురదలో, మట్టిలో, దుమ్ములో కూర్చోమంటే కూర్చోగలుగుతామా? అమ్మా, కూర్చోగలుగుతామా? కూర్చోలేమండి. ఈరోజు క్రైస్తవ్యాన్ని ఎంతగా, దేవుని ప్రేమను, దేవుని ఔన్నత్యాన్ని, దేవుని కరుణా కటాక్షాన్ని భారతదేశానికి పరిచయం చేసిన గొప్ప దైవజనుడు తోమా గారు. ఆయన గురించి వాక్యంలో చెబుతున్న మాట ఏంటో తెలుసా ప్రియమైన బిడ్డలారా? ఒకసారి మనం చదవగలిగితే ఈ క్రైస్తవుడు అన్న మాట ఎక్కడ వినబడింది అంటే, మొట్టమొదటిగా మనం చదవగలిగితే అపోస్తుల కార్యగ్రంథం 11వ అధ్యాయం 26వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. అపోస్తుల కార్యగ్రంథం 11వ అధ్యాయము 26వ వచనం. వారు కలిసి ఒక సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతికాయలో శిష్యులు హల్లెలూయా. మొట్టమొదట క్రైస్తవులు అనబడిన స్థలం ఏదైనా ఉందంటే అది అంతికాయలో క్రైస్తవులు అనబడ్డారు. ఎలా అనబడ్డారు అంటే, వీరు ఒక సంవత్సరం అంతా కలిసి సంఘములో ఉండి దేవుని వాక్యం నేర్చుకొని అనేకులకు ప్రకటన చేశారు. క్రైస్తవుడు అని మొట్టమొదటిగా ప్రస్తావించబడిన ప్రాంతం అంతికాయలో. ఇంకో ప్రియమైన బిడ్డలారా, అదే బైబిల్ గ్రంథంలో ప్రియమైన బిడ్డలారా ఇంకో చోట కూడా ఆ పేరు ప్రస్తావించబడింది. 11వ అధ్యాయం అపోస్తుల కార్యగ్రంథం 19వ వచనం చదవండి. అపోస్తుల కార్యగ్రంథం 11వ అధ్యాయము 19వ వచనం. స్టెఫెను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదరిపోయిన వారు మరి ఎవరికి వాక్యము బోధింపక కుప్రా అంతియోక్య హల్లెలూయా. ఇక్కడ ఒక అంతికయ ఉంది. ఇప్పుడు మనం చదువుతున్న 11వ అధ్యాయం 26వ వచనంలో చదవగలిగితే, అక్కడ మనం చదవగలిగితే ప్రియమైన బిడ్డలారా, వారు కలిసి సంవత్సరం అంతా కలిసి ఓ సంఘంలో ఉండి బహుజనములకు వాక్యమును బోధించారు. మొట్టమొదట అంతికాయలో శిష్యులు క్రైస్తవులు అనబడ్డారంట. హల్లెలూయా. మొట్టమొదట క్రైస్తవులు అనబడ్డారు. ఆ రోజు సంఘం అంటే ప్రియమైన బిడ్డలారా ఓ సమూహం, ఓ 4-5 కూర్చుని చోట కూర్చొని ప్రభువుడు ఎక్కడ 2-3 ఉంటే అక్కడ నేనుంటానని చెప్పిన దేవుడు. ఓ గుంపుగా కూడుకున్న వారిని, ఓ మందిగా కూడుకున్న వారిని, ఓ జనముగా కూడుకున్న వారిని ఆ రోజు అన్న మాట మొట్టమొదట క్రైస్తవులు అన్న మాట ఎక్కడ వచ్చిందంటే ఈ అపోస్తుల కార్యగ్రంథం 11వ అధ్యాయము 26వ వచనంలో ఆ అంతికోయలో ఉన్న వారిని చూసి వీరు క్రైస్తవులు అన్నారండి.
బైబిల్ అంటుంది క్రైస్తవుడు అనేవాడు ఎలా ఉండాలంటే, మనం చదవగలిగితే ప్రియమైన బిడ్డలారా, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. ఇగో జాగ్రత్తగా వినండి. ఎవడైనను క్రైస్తవుడైనందున బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి హల్లెలూయా హల్లెలూయా. క్రైస్తవుడు అనేవాడు ఎవడైనా ఉంటే వాడు ఆ పేరును బట్టి, దేని బట్టి? క్రైస్తవుడు అన్న పేరును బట్టి ఎవడైనా హింసింపబడినా, బాధింపబడినా, దూషింపబడినా, అవమానపరచబడినా, వెలివేయబడినా, కొట్టబడినా, వీడబడినా, ఎన్ని అవమానాలకు గురైనా ఓ క్రైస్తవుడు అనేవాడు ఆ బాధను అనుభవించాలి. దాన్ని బట్టి అతిశయించాలి. ఈరోజు నీవు భారతీయుడిగా గర్వించాలి, క్రైస్తవుడిగా అతిశయించాలి. ఓ భారతదేశంలో భారతీయుడిగా పుట్టిన నీవు గర్వించాలి. నా దేశ సంస్కృతిని బట్టి, నా దేశానికి ఉన్న ఔన్నత్యాన్ని బట్టి. అంత మాత్రమే కాదు, నువ్వు క్రైస్తవుడివైనందుకు మహా ఆనందముతో అతిశయించాలి. దేవుడు అంటున్నాడు, ఎవడైనను క్రైస్తవుడైన ఎడల, ఏంటంట? ఎవడైనను క్రైస్తవుడైన ఎడల బాధ అనుభవించిన ఎడల అతడు ఏం పడద్దు? సిగ్గుపడద్దు. ఈరోజు సిగ్గుపడుతున్నారని చాలా మంది. బైబిల్ పట్టుకోవాలంటే సిగ్గు. ఏం పట్టుకోవాలంటే? చూడండి, నర్సరావు గారు అంత పెద్ద బైబిల్ పట్టుకొని వచ్చిండు. కొన్ని చోట్లకి వెళ్ళాలంటే బైబిల్ పట్టుకోండి భయం, బెరిగితనం, సిగ్గు. అయ్యో, మంచి తెల్లని బట్టలు వేసుకోవాలంటే, ఓ వస్తువుల విషయంలో సమర్పణలకు రావాలంటే, ఏంటమ్మా నీకు బొట్టు లేదు కదా, నీకు అది లేదు కదా, నీకు ఇది లేదు కదా, నీకు భర్త ఉన్నాడు కదా. ఎవడంటున్నాడు? ఎవడైనా క్రైస్తవుడైనందున వానికి బాధ కలిగితే దానిని బట్టి, ఆ పేరును బట్టి సిగ్గుపడక. ఏ పేరును బట్టి? దొంగతనం చేసినోడికి అరే నువ్వు దొంగ అంటే ఏమైంది? సిగ్గు అనిపించింది, బాధ అనిపించింది, వేదన అనిపించింది. అని దేవుడు అంటున్నాడు, క్రైస్తవుడైన వాడు బాధ కలిగినప్పుడు ఆ పేరును బట్టి, ఏ పేరును బట్టి? క్రైస్తవుడనే పేరును బట్టి సిగ్గుపడక, భయపడక, జడియక, ఆ పేరును బట్టి నువ్వేం చేయాలంట? అతిశయించాలి. దేని బట్టి? క్రైస్తవుడు అన్న పేరును బట్టి నువ్వు అతిశయించాలంట. ఈ క్రైస్తవులు భారతదేశానికి ఏం చేశారంటే ప్రియమైన బిడ్డలారా, సామాజిక సేవ మరియు ఆరోగ్యం. ఆ రోజులో భయంకరమైన వెలివేతకు గురైన దినాలండి అవి. చాలా వివక్షతకు గురైన భారతదేశంలో ఎన్నో పరిస్థితులు ఉన్నాయి. వర్ణాన్ని బట్టి, వర్గాన్ని బట్టి, కులాలను బట్టి, జాతులను బట్టి, మతాలను బట్టి, స్త్రీ పురుషుల లింగ భేదాలను బట్టి ఎన్నో వివక్షలు జరుగుతున్న ఆ దినాల్లో సామాజిక సేవతో పాటు ఆ ప్రజలకు కలుగుతున్న రోగాలు, కలరా కావచ్చు, లేకపోతే కుష్టి కావచ్చు, ఇంకా టీబీ కావచ్చు, చాలా రకాలైన జబ్బులు వచ్చినప్పుడు ఆ వ్యక్తి మా గుమ్మం నుంచి వెళ్తే, ఓ అనగారిన వ్యక్తి, ఓ దళితుడు మా ఇంటి చుట్టూ, మా ఇంటి మీద నుంచి వెళ్తే మాకు మైలా వస్తుందేమో అనుకొని వెనక తాకి ఏం కట్టేవారంట? వెనక తాటాకు కట్టేవారు. ఆ దళితుడు లేకపోతే ఆ భేదవాడు, ఆ అనగారి కులానికి చెందిన వ్యక్తి ఆ ప్రాంతం నుంచి వెళ్తే పసుపు నీళ్ళు చల్లేవారంట, కండ నీళ్ళు చల్లేవారు. ఎందుకని? ఓ వివక్షత గురవుతున్న ఆ దినాల్లో పేదవాడికి కూడా సైతం, అనారోగ్యంతో ఉన్న వాడితో సైతం, భేదవాడితో సైతం, ప్రియమైన బిడ్డలారా, ఈ క్రైస్తవం భారతదేశానికి ఉన్న ఆ రోజులున్న పరిస్థితులను బట్టి నాయన ప్రియమైన బిడ్డలారా ఎంతో మందికి సేవ చేయడానికి కృపణించారు. అందులో భాగంగానే మన భారతదేశానికి మదర్ తెరీసా, ఎవరంట? మదర్ తెరీసా క్రైస్తవురాలై ఉండి అనేక మందిని తీసుకొని కుష్ఠ రోగులని, వ్యాధి కలిగిన వారిని, బాధ కలిగిన వారిని, రోగములతో రుగ్గములతో ఉన్న వారిని బాగు చేసి వారి గాయాలు కట్టి వారి వేదన, బాధన అన్నిటిలో మదర్ తెరీసా గారు దేవుని ప్రేమను చూపింది. హల్లెలూయా. అంత మాత్రమే కాదు ప్రియమైన బిడ్డలారా, క్రైస్తవ జనాభా 2.3% 2021 ప్రకారం, 2001 సంవత్సరం ప్రకారం. కానీ జనాభాలో తక్కువైనప్పటికీ కూడా సేవ చేసే విషయంలో భారతదేశంలో క్రైస్తవ్యం తన యొక్క ముద్రను వేసింది.
జనాభా ప్రకారంగా 2.3% మాత్రమే ఉంది 2001 సంవత్సరం ప్రకారం. కానీ భారతదేశానికి క్రైస్తవ్యం ఎంతగానో మేలు చేస్తుంది. అంత మాత్రమే కాదు ప్రియమైన బిడ్డలారా, హాస్పిటల్ కావచ్చు, ఆరోగ్య కేంద్రాలు కావచ్చు, అంత మాత్రమే కాదు, ఆయన అంటున్నాడు అనాథ శరణాలు కావచ్చు, నిరుపేదల గృహాలు కావచ్చు, ఎన్నెన్నో క్రైస్తవులు ప్రియమైన బిడ్డలారా మన భారతదేశానికి మేలు చేశారు. ఈరోజు క్రైస్తవుడైనందుకు నీవు సిగ్గుపడద్దు. భారతదేశంలో పుట్టినందుకు నువ్వు భారతీయుడైనందుకు నువ్వేం చేయాలంట? గర్వించాలి. క్రైస్తవుడైనందుకు అతిశయించాలి. భారతీయుడైనందుకు నువ్వు గర్వించు, క్రైస్తవుడైనందుకు నీవు అతిశయించాలి, ఆనందపడాలి. దేవుడు అంటున్నాడు, ఎవడైనను క్రైస్తవుడైన ఎడల ఆ పేరును బట్టి, ఆ బాధను బట్టి భయపడక, దిగులు చెందక, కన్నీరు చెందక, ఆ పేరును బట్టి నువ్వు సంతోషపడాలని దేవుని వాక్యం అంటుంది. అంత మాత్రమే కాదు ప్రియమైన బిడ్డలారా, క్రైస్తవ్యం భారతదేశానికి ఏం చేసిందంటే ఆ రోజుల్లో సామాజిక ఆలోచనలు, ఆచారాలు, పద్ధతులు నిర్మూలన చేసింది. ఒకవేళ భర్త చనిపోతే భర్తతో పాటు భార్యను కూడా సతీసాగమనని చంపుతున్న ఆ దినాలలో ప్రియమైన బిడ్డలారా ఎంతో మంది క్రైస్తవ మిషనరీలు మన భారతదేశంలో ఉన్న ఎంతో మంది ఆ మహా జ్ఞానుల్ని సంప్రదించి వారికి తెలియజేసి, అయ్యా ఇది సరైన మార్గం కాదు, దీన్ని మార్చాలి, ఈ పద్ధతిని విధానాన్ని మార్చాలని చెప్పి ఆ భర్త చనిపోతే భార్యను కూడా ఆ చితిబండల మీద పెట్టి చంపే రోజుల్ని భారతదేశం ఆ భారతదేశంలో కలుగుతున్న పరిస్థితులను ఈ క్రైస్తవ్యం దూరపరిచింది. అంత మాత్రమే కాదు ప్రియమైన బిడ్డలారా, ప్రయాణికులు వెళ్తుంటే ఆ ప్రయాణికులు పట్టుకొని గొంతు బిసుకు చంపేవారంట. ఏం బిసికి? ఎవరు వాళ్ళు? బందిపోటు దొంగలు, లేకపోతే ఇంకెవరో రకరకాలుగా ఉంటున్న పరిస్థితుల్లో గొంతు బిసికి చంపేవారంట. ఎన్నెన్నో దురాలోచనలు ప్రియమైన బిడ్డలారా. దోపిడీ చేయడం, ఏ పిల్ల ఆడపిల్లని తెలిస్తే పెండని అంటేనే చంపేయటం, పుట్టిన బిడ్డను తీసుకెళ్లి చెత్తకుప్పలో పడేయటం, లేకపోతే ఆ ఆడపిల్లని పుట్టిన ఆ చిన్న బిడ్డను వెంటనే చంపేయటం, ఇలాంటివి జరుగుతున్నప్పుడు ప్రియమైన బిడ్డలారా అంత మాత్రమే కాదు, నరబలి. ఏ బలి? నరబలి. మేలు కావాలంటే, మంచి జరగాలంటే నరబలి. ఆ పేద కుటుంబంలో ఉన్న బిడ్డలు తీసుకొచ్చి నరబలి చేస్తున్నప్పుడు క్రైస్తవం చెప్పిందంట ఇది సరి అయిన మార్గము. దేవుడు బలి అర్పణ కోరేవాడు కాదు, నీ పాపాన్ని కోరుతున్న దేవుడు అని క్రైస్తవ్య భారతదేశానికి పరిచయం చేసింది. హల్లెలూయా. అంత మాత్రమే కాదు ప్రియమైన బిడ్డలారా, ఇంకా క్రైస్తవం భారతదేశానికి చేసిన మేలేంటో తెలుసా? కుల వివక్షత. ఏ వివక్షత? కుల వివక్షత. నువ్వు ఎర్రని వాడివి, నువ్వు తెల్లని వాడివి, నువ్వు ఆ కులానికి, ఈ కులానికి, ఆ మతానికి చెందినవాడు అని ఎన్నో జరుగుతున్న ఆ దినాలలో ఏం చేసింది తెలుసా? దేవుని వాక్యం చెబుతుంది, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ద్వేషించువాడు నరాంతకుడు. ఎన్నో క్రైస్తవం భారతదేశానికి మేలు చేసింది ప్రియమైన బిడ్డలారా. ఆ క్రైస్తవుని గురించి ఈరోజు నువ్వు భారతీయుడేందుకు నువ్వు గర్వించాలి, క్రైస్తవుడైనందుకు అతిశయించాల్సిన సమయం ప్రియమైన బిడ్డలారా. అంత మాత్రమే కాదు, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చదవగలిగితే ప్రియమైన బిడ్డలారా, అపోస్తల కార్య గ్రంథం 11వ అధ్యాయము 19వ వచనం. అపోస్తల కార్య గ్రంథం 11వ అధ్యాయము 19వ వచనం చదవండి. కలిగిన శ్రమను బట్టి చెదరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికిని చాలండి. హల్లెలూయా. ఈ అంత్యకాయలో ఉన్న సంఘాన్ని మొట్టమొదటిగా దేవుడు చెబుతున్న మాట ఏమంటున్నాడు తెలుసా? వారు క్రైస్తవులు అనబడ్డారంట. ఎక్కడున్నవారు అమ్మా? ఎక్కడున్నారు చెప్పమ్మా? ఎక్కడున్నారు? మనుషులు ఊరికి ఇక్కడ గాలి లేనట్టు, పుట్టుకతోనే మనం ఏసీ రూమ్లో పుట్టినట్టు చేయకండి. ఎంత మనం అలంకరించుకున్నా ఒకరొక రోజు నీ దేహం మట్టికి చేరాలి. అందుకే దేవుడు అంటాడు, నాకంటే నువ్వు దేన్ని ఎక్కువ ప్రేమించొద్దు. భార్యనైనా, భర్తనైనా, నా పిల్లలైనా, నీ దేహమునైనా దేనికంటే, దేవునికంటే ఎక్కువగా నీవు ప్రేమించొద్దు. దేవుడు ఇలా ఉండమని ఈరోజు నీకు చెప్పాడేమో, నిన్ను పరీక్షిస్తున్నాడేమో.
నిన్ను నా బిడ్డ నా కుమారుడు నన్ను ప్రేమిస్తున్నాడా, నా మాటకు లోబడతాడా, నా మీద తిరుగుబాటు చేస్తాడా, అన్ని మంచుకున్నప్పుడు నువ్వు ఆరాధన చేసేది ఏంటండి? ఓ అన్నీ బాగుంటే నువ్వు చేసేదేంది? అన్నీ బాగున్నాయి అనుకోండి, నువ్వు ఆరాధన చేసేదేంటి? కష్టాలు వచ్చినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నప్పుడు అప్పుడు ఆరాధన చేస్తున్నావంటే అప్పుడు నీకు దేవుని మీద ప్రేమ ఉన్నట్టు. మంచి లైట్లు, ఫ్యాన్లు, ఏసీ పెట్టి మంచి కూర్చోబెడితే కూర్చొని నిద్రపోతావు. నిద్రపోతావా లేదా? అన్ని బాగున్నప్పుడు, అన్ని ఉన్నప్పుడు, ఇంట్లో అన్ని తింటున్నారు చేస్తుంటారు. ఇంట్లో ఏమి లేనప్పుడు, సరుకు లేనప్పుడు, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, ఉండడానికి ఇల్లు లేనప్పుడు కూడా భార్య ఏ భర్తకైతే లోపడుతుందో ఆ భార్యే నిజమైన భార్య. కొంతమంది చూడండి, అన్ని రోజులు బాగున్నా ఒకరోజు ఇంట్లో సరుకులు లేవనుకోండి, ఒకరోజు ఇంటికి పని పోలేదనుకోండి, ఒకరోజు చేతులు డబ్బులు లేవనుకోండి, ఇల్లంతా పాకంతా పోలగొట్టేసింది, మొత్తం ఇల్లు బీకి పందిరేసిందట. ఆ నెల ఆపోయిన వారం నిన్నటి దినాన్ని కూడా అన్ని తీసుకొచ్చిన భర్త ఈరోజు పరిస్థితి బాగాలేక ఒకవేళ ఏమీ లేవనుకోండి, ఇల్లు తీసి పీకేసి పందిరేసింది. అంటే అన్నీ బాగున్నప్పుడు నువ్వు ఉంటాం గొప్పతనం కాదు. ఏమీ లేనప్పుడు కూడా, ఎవరు రానప్పుడు కూడా, ఎవరు నీ పక్షంగా నిలబడినప్పుడు కూడా క్రైస్తవుడైనందుకు నీవు గర్వించాలి. ఏమీ లేకపోయినా సరే చెరసాల్లో వేస్తానన్న దానియేలు అన్నాడు, అగ్నిగుండంలో పడేస్తానన్న షడ్రక్ మిషేక్ అంటున్నాడు, రాజా నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం మాకు లేనే. నువ్వు పెట్టిన ప్రతిమకు మొక్కాల్సిన అవసరం లేదు రా బాయ్, చచ్చిపోతే ఇలాగే చచ్చిపోతాం తప్ప కాంప్రమైజు. ఆ వైరాగ్యం రావాలండి, ఆ ప్రతిష్టతలోకి రావాలి, ఆ అభిషేకంలోకి రావాలి. ఈ అంత్యకాయలో ఉన్న సంఘము మొట్టమొదటిగా క్రైస్తవులను పడ్డారు. ఈ మొట్టమొదటి క్రైస్తవులను పడిన సంఘానికి వచ్చిన శ్రమ ఏంటంటే, అక్కడ అంటున్నాడు ఆ అంత్యకాయలో ఉన్న సంఘానికి ఒక శ్రమ వచ్చిందంట. ఏంటో ఆ శ్రమ తెలుసా ప్రేమిదని బిడ్డరా? షెపెన విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారందరూ యూదులకు తప్ప మరి ఎవరికి ఏం బట్టి? ఇప్పుడు కరెంట్ లేదు కదా, అన్ని వస్తువులు లేవు, కానీ చెప్పకుండా ఉందామా? అయ్యా పౌలు అంటాడు, సమయమందును అసమయమందును. డాక్టర్ ఉన్నాడు అనుకోండి, ఆ డాక్టర్ ఏమని రాస్తారండి? హాస్పిటల్ పేరు అని రాసి కింద ఏమని రాస్తారు తెలుసా? 24 గంటలు మేము మీకు ఏం చేస్తాం? చెప్పండి గట్టిగా చెప్పాలి. ఏంటంట? 24 గంటలు మేము మీకు అందుబాటులో ఉంటాం. మీకు 7 రోజులు, వారం రోజులు, 7 రోజులు 24 గంటలు మేము మీకు అందుబాటులో ఉంటాం. ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. నువ్వు ఎప్పుడు అందుబాటులో ఉంటున్నావు దేవుడికి? వాతావరణం బాగలేదని, నీ మనసు బాగలేదని, అన్ని అనుకూలంగా లేవని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఆ అంత్యకాయలో క్రైస్తవులు అనబడిన మొట్టమొదటి సంఘానికి వచ్చింది ఒక శ్రమ, వచ్చింది ఒక బాధ, వచ్చింది ఒక వేదన. అప్పుడు వారందరూ చెదిరిపోయారు. ఏం చేయొచ్చు తెలుసా? దేవుని సేవకుడని పడుతున్నా ఆ దేవుని పరిచారకుడైన స్టెఫెన్ని సువార్త చేస్తున్నాడు, యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నాడని ఆ ఊరు సమాజ మధ్యలో తీసుకొచ్చి, ఊరి సెంటర్లో తీసుకొచ్చి ప్రేమించిన బిడ్డరా, ఒక్కొక్కరు ఒక రాయి తీసుకొని, కంకర రాయి తీసుకొని రాళ్లతో కొట్టి చంపారండి. మొట్టమొదటి క్రీస్తు కొరకు హతసాక్షి అయిన వ్యక్తి స్టెఫెను ఆ కనులారా చూసి రాళ్లతో కొడుతుంటే రక్తము చిందింపబడి రాళ్లతో కొట్టబడి చనిపోయిన స్టెఫెను చూసిన ఆ మొదటి క్రైస్తవులు ఎవరంట? అమ్మా ఎవరాళ్ళు? మొట్టమొదటి క్రైస్తవులని పిలువబడిన వారికి శ్రమ వచ్చింది. దాన్ని చూసి భయపడి చెదిరిపోయారంట. యూదులకు కాక ఇంకెవరికి వాక్యము బోధించలేదు. యూదులకు కాక ఇంకెవరికి బోధించలేదు. ఒకవేళ ఎవరికైనా వాక్యం చెప్తే, ఎవరికైనా సువార్త చెప్తే, ఎవరి దగ్గరికైనా పాట పాడి, ఎవరి కోసం ప్రార్థన చేస్తే మమ్మల్ని కూడా ఎక్కడ కొట్టి ఏం చేస్తారు? చంపేస్తారేమని భయముతో చెదిరిపోయారంట. చెదిరిపోయేదానికి ఉన్నావా? మొట్టమొదటి క్రైస్తవులను వారిని పిలిచారండి. వారి ప్రవర్తన ప్రత్యేకంగా ఉంది, వారి మాట ప్రత్యేకంగా ఉంది, వారి చూపులు ప్రత్యేకంగా ఉన్నాయి, వారి బట్టలు ప్రత్యేకంగా ఉన్నాయి, వాళ్ళ అలంకరణ ప్రత్యేకంగా ఉంది, వారి మాట తీరు ప్రత్యేకంగా ఉంది. అందును బట్టి వారిని క్రైస్తవులు అన్నారంట.
ఆ మొదటి క్రైస్తవులు కనబడుతున్న సంఘానికి వచ్చిన శ్రమ, ఆ శ్రమలో కూడా దేవుని స్తుతించారంట, దేవుని ప్రకటించారంట. యూదులకు కాక మరి ఇంకెవరికి సువార్త ప్రకటించని ఆ ప్రజలు దేవుని కొరకు నిలబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తుల కార్యగ్రంథం 8వ అధ్యాయము మొదటి వచనం. అపోస్తుల కార్యగ్రంథం 8వ అధ్యాయం మొదటి వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశాలందు చెదరిపోయిరి. భక్తి గల మనుషులు స్టెఫెనును సమాధి చేసి అతని గూర్చి బహుగా ప్రలాపించిరి. హల్లెలూయా. ఆ కాలమందు, ఏ కాలమందు? ఆ కాలమందు సంఘానికి గొప్ప హింస వచ్చింది. ఏ రాళ్లతో కొట్టబడ్డాడో స్టెఫెను, ఆ రాళ్లతో కొట్టబడిన స్టెఫెన్ని తీసుకెళ్లి సమాధి చేయబడ్డారంట. అపోస్తులు గాక, ఎవరంట? అపోస్తులు గాక అంటే ఈ రోజులో మన భాష ఏంటంటే పాస్టర్లు గాక ఇంకెవ్వరు ఆ ప్రాంతంలో ఉండలేదు. మిగతా వాళ్ళంతా పారిపోయారు. అని అపోస్తులు మాత్రమే నిలబడి ఆ స్టెఫెను యొక్క పరిశుద్ధుని దేహం యొక్క సమాధి దగ్గరికి వెళ్ళి బహుగా ఏడుస్తున్నారు, బ్రలుగా ప్రలాపిస్తున్నారు. అయ్యా, ఈ సమాధి దగ్గర ఉన్న మిమ్మల్ని కూడా చంపుతారంటే వాళ్ళు అంటున్నమాట, చచ్చిపోయినా పర్లేదు, మా ప్రభు కొరకు మా ప్రాణం అర్పిస్తాం. క్రైస్తవుడికి శ్రమ వచ్చిందండి. చాలా మంది ఈరోజు చెప్తున్న మాట, యేసు ప్రభు నమ్ముకొని కష్టం పోద్ది, యేసు ప్రభు నమ్ముకొని వ్యాధి పోద్ది, యేసు ప్రభు నమ్ముకొని దరిద్రత పోద్ది, యేసు ప్రభు నమ్ముకొని నీకు పెళ్లి అవుద్ది, యేసు ప్రభు నమ్ముకో నీ పరిస్థితులు మారిపోతాయి అంటున్నారు. దేవుడు అంటున్నాడు, క్రైస్తవుడైన వాడు శ్రమను ఏం చేయాలంట? శ్రమ అనుభవించాలంట. అందుకే దేవుడు అంటాడు, శోధింపబడిన మీదట నేను సువర్ణమై సాగేదను. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారేదను. హల్లెలూయా, 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 ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. క్రైస్తవుడు ఏం కావాలంట? శోధన గుర్తు కావాలంట. బంగారము ఒక ఆకారానికి ఒక అందంగా మార్చబడాలంటే అది అగ్నిలో కాల్చబడాలి. ఏం చేస్తారు? బంగారాన్ని అగ్నిలో కాలుస్తారు. ఈరోజు నువ్వు కాల్చబడుతున్నావా? ఈరోజు నువ్వు ఏడ్చబడుతున్నావా? ఈరోజు నువ్వు దున్నబడుతున్నావా? క్రైస్తవుడా అంటారు, అయ్యా నాకేంటయ్యా, దేవుని నమ్ముకున్న నా కష్టాలు పోలేదయ్యా, నా కన్నీరు పోలేదయ్యా, నా వేదన పోలేదయ్యా, నా నొప్పులు పోలేదయ్యా, నా రుగ్మత పోలేదంటే యేసయ్య అంటున్నాడు. క్రైస్తవుడైన వాడు ఆ పేరును బట్టి ఏమనిపించాలంట? బాధను అనుభవించాలి. దేని బట్టి? అమ్మా ఇగో నా భర్త తాగుతున్నాడు, కొడుతున్నాడయ్యా, నీ బ్రతకలే, నేను చచ్చిపోతానంటే పెద్ద మనుషులు అంటారంట, అమ్మా నువ్వు వాడిని చేసుకునే నేరానికి వాడితో బతక ఏం చేయదంట, తప్పదు. ఆ పిల్లల కోసం బ్రతకాల, ఆ కుటుంబం కోసం బ్రతకాల, ఆ ఇంటి పేరు మోయడానికని నీవు బ్రతకాల. దేవుడు అంటున్నాడు, క్రైస్తవుడైన వాడు శ్రమ అనుభవించాలి. ఈరోజు చాలా మంది క్రైస్తవులు అంటున్నారు, అయ్యా మా కష్టాలు వద్దయ్యా, మా కన్నీరు వద్దయ్యా, మాకు వేదన వద్దయ్యా, మాకు ఏ వద్దయ్యా, యేసయ్యా ప్రార్థన చేసి అన్నీ వచ్చి పడాలి. ఏం పడాలా? ప్రార్థన చేస్తే ఆకాశ నుంచి డబ్బులు పడాలా, అనుకునే అన్ని జరగాల, అన్ని జరగాలి. దేవుడు అంటున్నాడు, నువ్వు శోధింపబడిన పిమ్మట. ఇప్పుడు చూడండి ప్రేమించిన బిడ్డరా, ఒక ఎల్కేజీ స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, 1వ తరగతి 2వ తరగతి చదువుతున్న వ్యక్తికి ఒక 10,000 రూపాయలు డబ్బులు ఇచ్చామనుకోండి, ఏం చేస్తాడు? అమ్మా ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పిల్లగాడు ఉన్నాడు అనుకోండి, అతనికి 10,000 రూపాయలు డబ్బులు ఇచ్చామనుకోండి, 5 200 రూపాయల నోట్లో, 500 రూపాయల నోట్లో, లేకపోతే 2,000 రూపాయల నోట్లో కావచ్చు. ఆ 10,000 ఇస్తే అతను ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? మహా అంటే ఒక 200, మహా అంటే ఒక 500, ఇక అంతకంటే ఏం చేయలేడు. వాడికి ఏం చేయాలి అర్థం కాక వాటిని తిక్కలుగా చింపేయటమో, అక్కడ పడేయటం ఇక్కడ పడేయటం చేస్తాడు. అదే ఒక వయసుకు వచ్చిన వ్యక్తికి ఇవ్వండి, ఆ 10,000 ఎలా సెట్ చేసుకోవాలి, ముందే ఆ 2,000 దానికి కడదాం, ఈ 1,000 రూపాయలు దీనికి కడదాం, అన్నీ ఆలోచన చేస్తాడు. దేవుడు కూడా
నువ్వు విశ్వాసంలో, ఆత్మీయతలో, పరిశుద్ధతలో ఓ స్థాయికి రాని నీకు దేవుడు అప్పచెప్పడండి ఏమి. ఇప్పుడు దేవుడు నీకేమి అన్నం మన పెళ్లిలో పోయిన అనుకోండి, భోజనాలు పెడతాను అనుకోండి, ఓ తల్లి ఓ కొడుకు ఓ తండ్రి కూర్చున్నాడు అనుకోండి, తండ్రికి పెట్టాడు, తల్లి భార్యకు పెడుతున్నాడు, కొడుకు పెట్టేటానికల్లా తల్లి కొడుకు అంటారా, తల్లి అను తండ్రి అంటారంట. అయ్యా కొడుక్కి నా కొడుకు కొంచెం ఎంత పెట్టవు, ఇస్రాకు నిండి పెట్టండిరా, ఎంత పెట్టమంటాడు, అయ్యా కొంచెం పెట్టు, మన అవసరమైతే ఎందుకు వాడు ఆగం చేస్తాడు. బిర్యానీ కదా, మంచి చికెన్వే కదా, మంచి మటనే కదా, వాడికి పెడదామంటే వాడు తెల్లాడు, వాడు ఎంత తినగలడు అంతే తినగలడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీకు ఏది ఎప్పుడు ఎలా ఇవ్వాలో నా దేవుడికి తెలుసు, ఆయనకు తెలుసు నిన్ను ఎలా ఆశీర్వదించాలో. క్రైస్తవుడు అయినందుకు నువ్వు శ్రమ అనుభవించాలి, ఆ పేరును బట్టి నువ్వు అతిశయించాలంట. నేను క్రైస్తవుని, భారతీయుడిగా పుట్టినందుకు నేను గర్విస్తా, క్రైస్తవుడిగా అతిశయిస్తా. యాకోబు ఏమంటాడు తెలుసా, ప్రియమైన బిడ్డలారా, శ్రమ వచ్చిన పరిస్థితులు ఎవరు కూడా ఏమన్నా తెలుసా, ఏ రోజు కూడా ఎందుకు ఇలా నాకు జరిగిందని యోబు ఒక్కరు మాట కూడా లేదంట. యోబుకు ఒక్కసారి 7 కుమారులు 3 కుమార్తెలు చనిపోయారు, ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, అందము పోయింది, అన్నీ పోయినాయి. కట్టుకున్న భార్య అంటున్నారు, ఏం దేవుడు రా, ఏం ప్రార్థన రా, నీ దేవుణ్ణి దూషించి చచ్చిపోరాదంటే భార్యతో ఏమంటున్నాడు తెలుసా, ఏమంటున్నాడు తెలుసా, ఆయన బుద్ధిహీనురాలు మాట్లాడినట్టుగా నీవు మాట్లాడుతున్నావు, లోకస్తురాలు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నావు. అన్ని ఇచ్చినప్పుడే దేవుడా, ఏమీ లేనప్పుడు దేవుడు కాదా? చాలా మందికి అన్ని బాగున్నప్పుడే దేవుడు గుర్తొస్తాడండి, ఏమీ లేనప్పుడు దేవుడు గుర్తురాడు. శోధింపబడిన పిమ్మట నువ్వు సువర్ణ వలె మారుతావు. శోధన గురి కావాలి, కష్టానికి గురి కావాలి. అందుకే చాలా మంది కష్టపడి కట్టుకున్నానండి, కష్టం లేకుండా వస్తాయా? ఒకవేళ కష్టం లేకుండా నేను వచ్చిందంటే అది అలాగే వెళ్ళిపోద్ది. కష్టపడిన వాడికి ఆ 10 రూపాయలు చేతికి వచ్చిందంటే, 100 రూపాయలు చేతికి వచ్చిందంటే దాన్ని చూసి ఇది నాకు కష్టమని. ఒకవేళ ఆ 10 రూపాయలు కింద పడిపోయినా, ఏమైనా జారిపోయినా అతను అంటాడు అది నా కష్టం, నాకు ఏడొక్కడ దేవుడు అది. చూడండి ప్రేమ, మీరు ఎప్పుడు డబ్బులు పోయినప్పుడు చూడండి, మరలా ఖచ్చితంగా మీకే దొరుకుతాయి. ఎందుకంటే అది దొరికినప్పుడు ఏమంటాడు చూసుకొని, అయ్యా కష్టపడి కొనుక్కున్నానయ్యా, ఇదేంటిది నా కష్టం, నా రక్తం, నా చెమట. అబ్బా ఏం చెబుతావు ఒక డైలాగ్, హల్లెలూయా. నా కష్టం ఎవడు వల్ల, నా కష్టం నేను బాగుపడరు అంటాను. దేవుడు కూడా అది అంటున్నాడు, క్రైస్తవుడా నువ్వు శ్రమ అనుభవించు. ఈరోజు నీ భర్త నేను కొడుతున్నాడేమో, ఈరోజు ఆర్థిక ఇబ్బందులతో ఉన్నావేమో, ఈరోజు లేమితో ఉన్నావేమో, ఈరోజు దరిద్రతో ఉన్నావేమో. మొట్టమొదటి క్రైస్తవ అనబడుతున్న ఆ అంత్యకయలో ఉన్న సంఘానికి కూడా శ్రమ వచ్చింది. ఈరోజు నీకు కూడా శ్రమ వచ్చింది, కానీ ఆ శ్రమ వెనక దేవుడు విజయాన్ని ఇస్తాడు. హల్లెలూయా. 2వ మాట చదువుదాం ప్రియమైన బిడ్డలారా, అదే అపోస్తుల కార్య గ్రంథం 11వ అధ్యాయము 20వ వచనం. అపోస్తుల కార్య గ్రంథం 11వ అధ్యాయము 20వ వచనం. కృపయాలోను కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంత్యొకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభువైన యేసును గూర్చి సువార్త ప్రకటించిరి. ప్రభు హస్తము వారికి తోడే ఉండరు గనక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. హల్లెలూయా. ఇప్పుడు వాక్యం అంటున్న మాట ఏంటో తెలుసా ప్రియమైన బిడ్డలారా, మనం ఒకసారి చదవగలిగితే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అంటున్న మాట ఏంటంటే, అప్పుడు అంటున్న మాట ఒకసారి చదువుదాం ప్రియమైన బిడ్డలారా. అపోస్తుల కార్యగ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. అపోస్తుల కార్యగ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుతున్నప్పుడు అనుదినము పరిచర్యలో తనలోని విధవరాలను చిన్న చూపుతున్నారని ఎబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడువారు సనుగోన సాగారంట. హల్లెలూయా. మొదటి పరిస్థితి సంఘానికి శ్రమ వచ్చింది. రెండోది ఏంటంటే ఆ అంత్యకాయలో ఉన్న సంఘము విస్తరించింది. హల్లెలూయా. మొదట సంఘానికి ఏమొచ్చింది? మొదట క్రైస్తవులకి ఏమొచ్చింది? శ్రమ వచ్చింది. రెండోది సంఘం విస్తరిస్తుంది. హల్లెలూయా. సంఘం విస్తరిస్తుంది.
ఎప్పుడు సంఘం విస్తరిస్తుందంటే సంఘంలో ఐక్యత, ప్రేమ, అనురాగం. అక్కడ చూడండి ప్రియమైన బిడ్డలారా, ఆ దినాల్లో శిశుల సంఖ్య విస్తరించుతుండగా ప్రియమైన బిడ్డలారా తమలోని విధవరాలను చిన్న చూపు చూస్తున్నారని ఎబ్రీ భాష మాట్లాడు వారి మీద గ్రీకు భాష మాట్లాడేవారు సనుక్కుంటున్నారంట. సంఘంలో సనుక్కోటాలు, సంఘంలో గులుక్కోటాలు, సంఘంలో ఒకరిని చూసి ఒకరు వారవలేని తత్వాలు, సంఘంలో ఒకరి మీద ఒకరు చీటిపోడి మాటలు, నిందలు, అవమానాలు ఈ జరుగుతున్నప్పుడు సంఘం ఎదగనే ఆ రోజు కూడా ప్రియమైన బిడ్డలారా అంత్యకయలో ఉన్న మొదటి సంఘం క్రైస్తవులు ప్రియమైన బిడ్డలారా విస్తరించబడ్డారు. హల్లెలూయా. మూడో మాట చదవగలిగితే ప్రియమైన బిడ్డలారా, మూడో మాట అపోస్తుల కార్యగ్రంథం 11వ అధ్యాయము 26వ వచనం. అపోస్తుల కార్యగ్రంథం 11వ అధ్యాయము 26వ వచనం. వారు కలిసి 1 సంవత్సరమంతయు సంఘములో ఉండి బహు జనులకు వాక్యము బోధించిరి. మొదట అంత్యకయలో శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. హల్లెలూయా. ఈ మూడో క్రైస్తవుడు ఏంటయ్యా అంటే, క్రైస్తవుడికి ఉండాల్సిన మూడో ప్రాముఖ్యత ఏంటంటే బోధించే సంఘంగా ఉండాలి. హల్లెలూయా. వాక్యాన్ని బోధించే సంఘంగా ఉండాలి. సంఘంలో సేవకుడు బోధిస్తే ఆ వాక్యము, ఆ ఉపదేశము, ఆ ప్రకటన, ఆ లేఖనము విన్న ఓ క్రైస్తవుడా, నువ్వు బయటికి వెళ్ళి నువ్వు దాన్ని ప్రకటించేయాలి. యేసుక్రీస్తు నమ్ముకుంటే నీకు మేలు, యేసుక్రీస్తును నమ్ముకుంటే నీకు ఆశీర్వాదం అని ఆ మేలు నీవు నలుగురికి చెప్పగలగాలి. ఎలా చెప్పగలుగుతావంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మాట రాయబడిన ప్రియమైన బిడ్డలారా మనం చదవగలిగితే ఆ మత్తయి సువార్తలో రాయబడిన మాట ఏంటో తెలుసా ప్రియమైన బిడ్డలారా? మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. నువ్వు ఎలా సంఘం సువార్త చెబుతుందంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట. హల్లెలూయా. క్రైస్తవులు అనబడుతున్న సంఘము చేయవలసిన మూడో పని ఏంటంటే వాక్యాన్ని బోధించేవారిగా ఉండాలి. ఈ రోజు దేవుడు అంటున్నాడు, మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగుని ఏం చేయాలా? ప్రకాశింపజేయమంటే ఈరోజు మనోళ్ళు ఏం చేస్తారు తెలుసా? బట్టల్ని ప్రకాశింపజేస్తున్నారు. ఏ బట్టలు? బట్టలు. నన్ను చూడు, నా అందం చూడు, నా చీర చూడు. చచ్చిపోయే దాని శవాన్ దగ్గర పోయేటప్పుడు కూడా, శవాన్ని పట్టుకుని ఏడ్చేటప్పుడు కూడా చేతుల నిండా గాజులు, గొలుసులు, వడ్డానం, నాంతాడు, ఆతాడు, ఉరితాడు. ఏం తాడు? నాంతాడు, ఆతాడు, ఈతాడు, ఉరితాడు వేసుకుని పోయి ఆ ఏడ్చేటప్పుడు కూడా చూసే వాళ్ళకి, జనాలకి ఒకవేళ ఆ చేను కనపడిపోయినా, ఆ ఉంగరం కనపడిపోయినా, ఆ చెవుదిద్దులు కనపడిపోయినా ఏమి ప్రదర్శిస్తున్నారా అంటే వెలుగుని కాదు. మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించమని దేవుడు చెప్తుంటే ఈరోజు మనోళ్ళు ఏం ప్రదర్శిస్తున్నారు? అమ్మా పోయేదాడికి సావుకాడికి శవం దగ్గర పోయి ఆడవాలా, శవం దగ్గర కూర్చోవాలా, శవం దగ్గర జాగారం చేయాలా. కానీ ఏం చేయాలి? ఏడ్చుకుంటా ఇట్లా అంటది, అట్ట అంటది, ఎట్ట అంటది. అమ్మా ఏం చూపిస్తుంది? ఉంగరాలు. అయ్యా, అమ్మా, అయ్యా, తాడు చూడు. ఏడ్చుకుంటే ఎప్పుడు కొన్నావు అక్క? ఏం చూపిస్తున్నావు? నీ అహంకారం చూపిస్తున్నావు. పెద్దలు ఎదురుకొస్తే చూపెట్లా చూస్తున్నావు తెలుసా? కుర్చీలారా, మంచీలారంటే కిందకి మీదకి. ఎట్లా కిందకి మీదకి నీకు నేను ఏం ప్రదర్శిస్తున్నావు? ఎలా క్రైస్తవులు అనేకులు క్రైస్తవులుగా మార్చబడతారు? యేసుక్రీస్తు వారు ఒక చెంప మీద కొడితే తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగురుగా కన్నాడు. ఇప్పుడు నువ్వేం చూపిస్తున్నావు? అహంకారం చూపిస్తున్నావు, డబ్బును చూపిస్తున్నావు, పొగరును చూపిస్తున్నావు, ఇంకా రకరకాలు ప్రదర్శిస్తున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, మనుష్యులు ఎవరంట? మనుషులు అన్ని చూస్తాం. మనం అనుకుంటే మనకు 2 కళ్ళే ఉన్నాయి, లోకం చూస్తున్నాను అనుకుంటున్నాం. మనల్ని 1000 కళ్ళు చూస్తున్నాయి. గుర్తుపెట్టుకో. నువ్వేం తింటున్నావో, ఏం ధరించుకుంటున్నావో, ఏం మాట్లాడుతున్నావో, ఏం చేస్తున్నావో నీ 2 కళ్ళు కాదు ప్రేమేంద్ర బిడ్డలారా, నిన్ను కొన్ని 1000 కళ్ళు నిన్ను అబ్జర్వేషన్ చేస్తున్నాయి.
నువ్వేం చేస్తున్నావో, ఎడిపోతున్నావు, నీకంటే ఎక్కువ కూడా వాళ్ళు చెప్తారు. పలానోడు గురించి చెప్పురండి, వాడి అమ్మనే చెప్తారండి. ఎందుకు తెలుసా? అనేకులు దేవుని మహిమపరిచినట్లుగా సంఘము వాక్యం బోధించేది ఉండాలి. అలా బోధించాలంటే ఏమి ప్రకాశింపజేయాలి మనుషులు ఎదుట? బంగారాన్నా, డబ్బునా? ఈరోజు ఆడ పెళ్ళి అయింది అనుకోండి, ఎవరి ఇంటికాడ చుట్టాలు వచ్చారనుకోండి, మా ఇంటికి రా, మనని ఇల్లు. ఎవరు చుట్టాలు ఒకరి ఇంటికి వచ్చారనుకోండి, వాళ్ళు తీసుకొస్తారు, మా ఇంటికి రండి. ఎందుకమ్మా చుట్టాలు తీసుకొస్తాను? మా ఇల్లు చూపించొద్దా? ఏం చూపించాలా? మా ఇల్లు చూపించద్దా? ఆ సన్సైడ్ మీద ఉన్న ఆ సామాన్లు చూపించద్దా? బీరువాలో ఉన్న చీరలు చూపించద్దా? మా ఆయన తెచ్చిన మిక్సీ చూడొద్దా? మా ఇంట్లో డబల్ డోర్ ఫ్రిడ్జ్ ఉంది చూపించద్దా? ఏం చూపిస్తున్నావు? ఏం చూపిస్తున్నావు అండి? ఇదేమన్నా ఏంటిది? మ్యూజియమా? లేకపోతే ఇదేమన్నా ప్రదర్శన చేసేవా? ఏం చూపిస్తున్నావు? నీ భక్తిని, నీ నీతిని, నీ పరిశుద్ధతను, నీ యథార్థతను చూపించగలుగుతున్నావు. ఈరోజు చూపించగలుగుతున్నావా? చూపించలేం. పొగర్ధనం చూపిస్తున్నాం, అహంకారం చూపిస్తున్నాం, గర్వం చూపిస్తున్నాం. నాకు డబ్బు ఉందిరా బాయ్, ఏమైనా చేస్తా. ఏముందంట? డబ్బు ఉంది, అధికారం ఉంది. అధికారాలు కూడా కొన్ని సంవత్సరాలే, డబ్బు కూడా కొన్ని సంవత్సరాలే. ప్రేమించిన బిడ్డారా, డబ్బు ఈరోజు నీ దగ్గర ఉంది, రేపు ఇంకొకరి దగ్గరికి. డబ్బు ఎవడి సొత్తు కాదు, జ్ఞానం ఎవడి సొత్తు కాదు, అధికారం ఎవడి సొత్తు కాదు. గుర్తుపెట్టుకో, దేవుడు అంటున్నాడు, మనుషులు ఎదుట నీ సత్క్రియలు కనబడాలి. మొదట సంఘానికి శ్రమ కలిగింది, రెండో సంఘం విస్తరించబడింది, మూడోది సంఘం వాక్యాన్ని బోధించేది ఉండాలి. హల్లెలూయా. నాలుగోది ఈ సంఘం ఎలా ఉండాలో చెప్పి నీ సమయాన్ని ముగిస్తాను. అపోస్తుల కార్యగ్రంథం 11వ అధ్యాయము 28, 29. 11వ అధ్యాయం 28, 29. 11వ అధ్యాయము 28, 29. దొరకలేదా? వారిలో అగబు అను ఒకడు నిలబడి, భూలోకమంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లెదీయా చక్రవర్తి కాలమందు సంభవించెను. అప్పుడు శిష్యులలో ప్రతివాడును తన శక్తి కొలది యూదులలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనెను. అలాగును చేసి బర్నబా, పౌలను వారి చేత పెద్దలెద్దుకు దానిని. హల్లెలూయా. నాలుగోది ఏముండాలి క్రైస్తవులు అంటే? సహాయం చేసే మనసు ఉండాలంట. ఏ మనసు? ఏం చేసే మనసు? సహాయం చేసే మనసు ఉందా? హాని చేసే మనసు ఉందా? ఏ మనసు ఉండాలా? నేను బతకపోయినా పర్లేదు, అది మాత్రం బతకూడదు. నేను బ్రతకపోయినా పర్లేదు, వాడు బతకూడదు. నాకు దక్కంది చెప్పండి, ఇంకెవడికి దక్కోదు. దాన్ని చెడగొట్టడానికే ప్రయత్నం చేస్తాను. ఏందమ్మా, ఎవరైనా ఏదైనా అప్లై చేసుకోరు అనుకోండి, ఏదైనా వాళ్ళకి ఎవరైనా ఇద్దాం అనుకోరు అనుకోండి, వాళ్ళ దగ్గరికి పోతున్నాం, రాత్రిపూట పోతున్నాం, ఎవరు లేదు తెలిసి, అయ్యా ఏదో చేస్తున్నాం అంటగా, వాళ్ళకి ఇది ఎత్తున్నాం, నాకు ఈ పేరు పర్లేదు అయ్యా, వాళ్ళకి మాత్రం మాకు నాకు బాగు చెప్పినా పర్లేదు. ఎవరికైనా గొడవలు వచ్చినా కొట్టుకున్నారనుకోండి, తెలిసి ఇంట్లో గొడవ ఒకలా అన్నదమ్ములు గొడవ ఏందనుకోండి, ఈ అన్న తరపున కొంతమంది పోతారు చుట్టాలు, ఆన తరపుకి కొంతమంది చుట్టాలు పోతారు. ఈ టేకేసారు, ఈ టేకేస్తారు, ఆ టేకేసి లాగేసి ఆ ఇంటి పోయినాక సాయంత్రం పని చేస్తారు. చిన్నోడా పెద్దోడా కొట్టుకోమాకండి, తిట్టుకోమాకండి చెప్పాల్సినని. క్రైస్తవులు అంట వారి శక్తి కొలది సహాయం చేసే మనసు ఉండాలంట. ఏ మనసు? మనమే తిందాం, మనమే సంపాదించుకుందాం, మనమే కూడబెట్టుకుందాం, మనమే బ్రతుకుదాం అని కాకుండా ఎంతో మంది ఆకలితో ఉన్నారన్నారండి. ఈరోజు నువ్వు పచ్చడి మెతుకులు తింటున్నావని బాధపడుతున్నావు, అది కూడా లేకుండా బాధపడుతున్న వారు చాలా మంది ఉన్నారు. ఆ రోజులో భయంకరమైన కరువు వచ్చిందంట. ఆ కరువులో కూడా ఈ మొదట క్రైస్తవులను పడుతున్న అక్కడున్న ప్రజలు శక్తి కొలది, నీ శక్తి మించి చేయమాకు, నువ్వు చేయగలవు. ఈరోజు కొంతమంది చాలా మంది కూర్చోలేకపోతున్నావు. దేవుడు అప్పుడు కూర్చోలేకపోతున్నావు అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు సార్? ఇక ఫుల్ టైం నేను పండుకోబెట్టి పని చేస్తాడు. నడువులు పని చేయకుండా అప్పుడు ఏం చేయాలా? మంచం మీద పండుకోవడమే. నీకు కొంచెం శక్తి ఉంటుంది, నీకు కొంచెం బలం ఉంటుంది, ఆ బలంలో చేయి. అందుకే దేవుడు అంటాడు, ఏమంటారు చేస్తా ప్రేమించిన బిడ్డరా, నా పూర్ణ మనసుతో
వాడవు. నీ శక్తి అంతా గొడవల కాడ చూపిస్తావు. నీ బలం అంతా ఆడోళ్ళు జుట్టు పట్టుకున్నట్టు చూపిస్తావు. నీ బలం ఆడ చూపిస్తావు, చప్పట్లు కొట్టే కాడ చూపించవు, దేవుని స్తుతించే కాడ చూపించవు. ఇక పిల్లగాళ్ళకి కోపం వచ్చిందంటే గోడలు కొత్తటం, దాన్ని కొత్తటం, దీన్ని కొత్తటం, ఈ బలవంతా చూపిస్తారు. ఇదే బలం దేవుని కాడ చూపిస్తావా? చూపిస్తావండి? చూపించరు. దేవుడు అంటున్నాడు, పూర్ణ మనసుతో పూర్ణాత్మతో దేవుని స్తుతించారు. వారు సంఘము శక్తి కొలది, వారి శక్తి కొలది. అక్కడ ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల కంట అక్కడ అంటున్నాడు, అప్పుడు శిష్యులు ప్రతివాడును తన తన శక్తి కొలది యూదాలో కాపురమున్న సహోదరులకు సహాయం పంపుటకు నిశ్చయించుకున్నారంట. హల్లెలూయా. ఏమనుకున్నారు తెలుసా? యూదాలో ఉన్నవారు మా ఊరు కాదు అనుకోలేదంట. యూదాలో ఉన్నవారు మా సహోదరులు. భారతదేశం నా మాతృభూమి. చెప్పండి, భారతీయులందరూ నా సహోదరులు. చెప్పురా నాయన, ఇంకా రెండే వచ్చాయి, మిగతారా? భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ మరి సహోదరులు సాయం చేయవే. భారతదేశం నా మాతృభూమి అంటావు, భారతీయులందరూ నా సహోదరులు అంటావు. వాడు ఆ కులానికి చెందినోడు, ఈ మతానికి చెందినోడు, వాడు కుంటాడు, వాడు గుడ్డోడు, వాడు ఎర్రోడు, వాడు నల్లోడు, వాడు ఆ కులం, వాడి ఈ కులం, వాడి ఆ వర్ణం, ఆ వర్గం. ఏంటండి అందరిలో ఉండేది ఏ రక్తం? అందరిది ఎక్కడికైనా ఉండదు, వెళ్ళమండి. చెప్పడం మాత్రం భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ అందరిని తీసుకొచ్చి ఒకరోజు ఇంటి పక్కన, ఈరోజు ఆదివారం చికెన్ మటన్ తెచ్చుకుంటావు. ఏ మొక్క మాత్రమే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం తిరిగి తింటది. ఇంటి పక్కన ఏం కో తెచ్చుకున్నారు, సంఘస్థులు ఏం తెచ్చుకున్నారు, అయ్యో ఈ ఆదివారం ఎవరికైనా వేద్దాం అని ఉంటుందా? యాత్ర మా సరిపోదు, మా సాయంత్రం మాకు సరిపోవద్దు. సాయంత్రం అసలే మా పిల్లగాళ్ళు ఎదిగిన పిల్లగాలంట. ఏం పిల్లగాళ్ళు? మా పిల్లగాళ్ళు ఎవరు? 2 సార్లు తింటారు, 3 సార్లు తింటారు. పెట్టు అట్ట పెట్టే గుద్దుతున్నాడు నిన్ను. అట్ట పెట్టే మంచాన పడేసి గుద్దుతుంటాడు. అరే నీకు పేల్చి పెట్టిందంటే పేల్చినావు కాబట్టి ఇప్పుడు నిన్ను పేలుస్తున్నాను గన్నుతో కలుగుతాడు. సహోదరుల్ని ఐక్యతగా, భారతదేశం నా మాతృభూమి, నా సహోదరులు నా వారు అనుకోవాలి. మనం నా వారు అనుకుంటూ కొంతమంది అనుకోరండి. వాళ్ళు ఎప్పుడు గుర్తొస్తుందంటే కష్టం వచ్చినప్పుడు గుర్తొచ్చింది. ఎవరు మనోళ్ళు? ఎవరు మనోళ్ళు కాదు. మనిషి చనిపోతే నేను దినాలు ప్రేమిందని బిళ్ళరా, ఎంతో కొద్ది మంది వచ్చారు, చాలా మంది సేవకులు, సహోదరులు. అయ్యో ఓ కుటుంబం చనిపోయింది, బాధతో ఉన్నాడు, ఆ కుటుంబాన్ని ఆదరించుదాం, బలపడదాం, మనం నిలబడదాం. నువ్వు డబ్బులు ఇవ్వని పర్లేదు, పోయి పక్కన నిలబడవాళ్ళతో ఎంత ధైర్యం ఉంటుంది. మనిషి ధైర్యం. నాకెందుకులే, పోయి కనపడ్డ ఆదరేసుకున్నా, వచ్చినా నేను కూడా అనిపోతావా? ఎవరికైనా బాగలేకపోతే హాస్పిటల్లో ఉంటే పోయి పలకరించి వస్తావా? ఏం చేయాలి తెలుసా? నీ కాడ ఉన్నదో 100 రూపాయలు 200 పండ్లు తీసుకోవటం, చేతులు పెట్టడం, ఏదో ఒక సాయం చేయాలి. మన భారతదేశానికి క్రైస్తవం చేసింది, అది సహాయమే చేసింది. హల్లెలూయా. మదర్ తెరీసా ఎంతో మంది వ్యాధులతో బాధతో కుష్ఠరోగులుతున్న వారికి ఆమె చేతులారా పట్టుకొని ఆ వాంతుని చేసుకుంటుంటే 2 చేతులు జోడించి ఆ 2 చేతులు దోశలు పట్టుకొని వాంతిని పట్టుకుందండి. ఒక ఆయన చంపడానికి మదర్ తెరీసా దగ్గరికి వెళ్ళాడు. ఈ మత మార్పిడి చేస్తుంది, అనేక మందిని క్రైస్తవులకు మలుస్తుంది, దీన్ని చంపేద్దామని ఆశ్రయానికి వెళ్తే బిళ్ళ గన్ను పెట్టుకుని వెళ్ళాడంట. ఒకరోజు ఆ చంపుదాం అనుకున్న వ్యక్తి ఆ గేట్ తీసుకుని లోపల పోయేటానికల్లా ఒక కుష్ఠరోగంతో ఉన్న వ్యక్తి భయంకరమైన రక్తంతో కూడిన ఆ వాంతింగ్ అవుతుంటే, ఆ వాంతింగ్ పట్టుకుంటుంటే ఆ దృశ్యాన్ని చూసి అక్కడ ఆయన నుండి వెంటనే చేకడుకుని వెళ్ళి ఇంకో వ్యక్తి బిళ్ళ రక్తం చీము గారుతుంటే ఇంకొక వ్యక్తి క్లీన్ చేస్తుందంట. అట్లా ఒక 5 నిమిషాలు అబ్జర్వేషన్ చేసిన ఆ వ్యక్తి, ఈరోజు నా పక్కన నేను గౌరవించను. నా ఇంటి పక్కనోడు ఆ కులం, ఈ మతం, ఆ మతం, ఆ ఎర్రనివాడు, తెల్లనివాడు, ఆ కులం, ఆ వర్ణం, ఆ వర్గం అని చూసే మేమెక్కడ? మా భారతదేశ ప్రజలని, తన సొంత ప్రజలను ప్రేమించే ఈమె ఎక్కడ అని చంపడానికి వెళ్ళిన వ్యక్తి ఆమె ఫాలోవర్ అయ్యాడు. హల్లెలూయా. ఆమెను అనుసరించాడు. హల్లెలూయా. క్రైస్తవం అంటే మతం మార్చేది కాదు, క్రైస్తవం అంటే బ్రతుకులను మార్చేది. హల్లెలూయా. అందుకే ఈరోజు భారతదేశ క్రైస్తవ దినోత్సవం. ఈరోజు ఏ రోజు అండి ఇది? భారతదేశంలో పుట్టినందుకు భారతీయుడిగా గర్వించు, క్రైస్తవుడిగా అతిశయించు. క్రైస్తవుడైన వాడికి కష్టాలు వస్తాయి, క్రైస్తవుడికి బాధలు వస్తాయి, క్రైస్తవుడికి వేదనలు వస్తాయి. అందుకే మొదటి పేతురు పత్రికలో దేవుడు అంటాడు, ఎవడైనను
వాడు ఎవడేం కావచ్చు. నువ్వు ఎర్రని వాడైనా, తెల్లని వాడివైనా, అందగాడివైనా, చందగాడివైనా, తెలివికల్లునైనా, జ్ఞానవంతుడైనా, విద్యావంతుడైన, శాస్త్రవేత్తమైనా, నువ్వు ఎవడమైనా కావచ్చు. ఎవడైనా క్రైస్తవుడైన వాడు శ్రమను అనుభవించాలి. ఆ పేరును బట్టి. ఏ పేరు? ఏ పేరు? ఆ పేరు అని చెప్పండి. ఏ పేరు? క్రైస్తవుడన్న పేరును బట్టి సంతోషించి అతిశయించాలంట. ఎందుకో ఈరోజు క్రైస్తవుడు బైబిల్ పట్టుకొని పోవడానికి భయపడుతున్నాం. ఎక్కడికి పోవాలంటే ఏముండట్లే చేతిలో? బైబిల్. ఫోన్ పట్టుకొని వెళ్తున్నామండి. ఏదైనా అలంకరణ లేకుండా నువ్వు సంఘానికి వచ్చినప్పుడు అన్ని తీసేసి బయటికి వెళ్ళినప్పుడు ఏమి లేకపోతే ఏమైనా అనుకుంటారేమో. నువ్వెందుకు బిళ్ళరా? దేవుడు అంటున్నాడు, క్రైస్తవుడుగా బ్రతకడానికి నీవు అతిశయించు. అందుకే అంటాడు, మండుచున్న మేడిమి గల ఈ అగ్నిగుండం నుండి మమ్మల్ని రక్షించుటకు మా దేవుడు సమర్థుడు ఓ రాజా. నువ్వు పెట్టిన ప్రతిమకు మీ మొక్కనే. అరే భయ్, నీతో అసలు మాట్లాడాల్సిన అవసరం కూడా మాకు. అదండి పరిశుద్ధత. ఈరోజు భారతదేశంలో క్రైస్తవం చేసిన మేలు అన్నీ ఇన్ని కాదు. ఈరోజు నువ్వు వాడుతున్న ప్రతి వస్తువు, నువ్వు యూజ్ చేస్తున్న ప్రతిదీ, ప్రేమిందులు బిళ్ళరా, అచ్చు యంత్రం తయారు చేసిన క్రైస్తవులే. ట్రైన్లు, విమానాలు, ఏదైనా కావచ్చు, ఎవ్రీథింగ్. అని విడిచిపెడుతున్నావా? పొద్దున్న లేస్తే అదే వాడతావు. పొద్దున్న లేస్తే వాడే పేస్ట్ కా నుంచి నువ్వు పండుకునేదాకా ప్రతిదీ ఒక క్రైస్తవుడు తయారు చేసింది. కానీ ఈరోజు మాత్రం నువ్వు క్రైస్తవుడిగా నువ్వు బ్రతకడానికి సిద్ధపడుతున్నావా? క్రైస్తవుడు అంటే బట్టల్లో కాదండి. క్రైస్తవుడు అంటే మాటల్లో కాదు, బ్రతుకుల్లో చూపించాలి. హల్లెలూయా. అంతికైలో ఉన్న సంఘము ఆ శ్రమలో, యూదాలో ఉన్న సహోదరులు కరుగుతుంటే వారిని ఏమనుకుందో తెలుసా? నా సహోదరులు అనుకుందండి. ఎవరు అనుకున్నది? అమ్మా, ఎవరు అనుకుంది? నా సహోదరులు కష్టంతో ఉన్నాను అనుకోవాలి. ఒక్కొక్క బాధ లేదు, ఒక్కొక్క రోగం ఉందేమో, ఒక్కొక్క రుగ్మతతో ఉందేమో, ఒక్కొక్క బాధతో ఉందో, ఆమె దగ్గరికి నువ్వు వెళ్ళాలి. నా సహోదరండి. వాళ్ళే పోతారా? నువ్వు పోవా? నాకేం అవసరం అనుకుంటావు? నసరే గారు, మాకు అవసరం లేదనుకో. మాకు నువ్వు ప్రదర్శించాల్సింది నీ వెలుగు ప్రకాశింపజేయి. నీ బట్టల్లో, నీ బంగారము, నీ అహంకారము, నీ పొగరబోటు మాటలో, నీ యొక్క గర్వపు మాటలో. కొంతమంది మెలగాల్లో నిలబడితే ఇట్లా నిలబడుతుంటారు. ఎట్లా నిలబడతారు? స్కూల్లో అప్పుడు సార్లు, కాలేజీలో సార్ అంటే భయపడేది పిల్లలకి. సార్లు చూసి పిల్లలు భయపడేది. ఇప్పుడు పిల్లలను చూసి సార్లు భయపడుతున్నారు. ఎందుకురా నాయన అంటే పోయేదారులే ఆడ మాపేసి ఏంది మ్యాప్ గీసి కొడతాడు. ఏమండి, అంతేనా కదా? కొట్టేటట్టు పిల్లలు. ఏదో సారు కొడుతుండే, చెప్పు చెప్పు అంట. వామ్మో, ఎందుకు? నాకు అసలే భార్య ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, నాకెందుకురా వీడితో? నీ సావు, నువ్వు సావు. ఏం తల్లిదండ్రులు చెప్తున్నారు, పిల్లలు ఎడచొస్తుండ్రు, ఎడచొస్తుండ్రు. వాళ్ళమ్మ ఇప్పుడు వాళ్ళ అమ్మల మీద ఎగబడుతుండ్రు కొంతమంది. గుర్తుపెట్టుకో ప్రేమిందని బిడ్డలారా, దేవుని బిడ్డలు లోబడి ఉండాలి. హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది, ఈరోజు భారత క్రైస్తవ దినోత్సవ రోజు నువ్వు నేర్చుకోవాల్సిన ఒక అమూల్యమైన విషయం ఏంటంటే, దేవుడు మొట్టమొదటి క్రైస్తవులు అనబడుతున్న అంత్యకాయలో ఉన్న సంఘం మాదిరిగా ఉంది. వారిని చూసి అన్నారంట, వీరు క్రైస్తవులు. ఎవరంటే వీళ్ళు? వీరు క్రైస్తవులు. మీరు మనం ఎక్కడ బంధం, ఎక్కడేసేదారు, ఎక్కడేసే భజన? నలుగురిలో గుంపులో, నలుగురిలో నతనేలు గుంపులో. చెప్పండి చెప్పండి, ఎక్కడ చేసి అక్కడ చేయమాకండి. 100 కాకులున్నా, పావురం అక్కడున్నా, 100 కాకులు అక్కడ అనుకోండి, ఆ 100 కాకుల మధ్యలో సెంటర్లో పావురాన్ని పెట్టండి. పావురం కనపడిద్దా కనపడదా? కనపడిద్దా కనపడదా? అది ఆ నలుపు తెలుపు కాదక్క కావాల్సిందే. ఆ 100 పావురాలు అక్కడ పెట్టి సచ్చినవన్నీ తింటుంటాయంట. ఆ సచ్చినవన్నీ తింటున్న, మాంసం తింటున్న కాకుల మధ్య పావురం ఉంటే, అన్ని నా చుట్టున్నాయి కదా, నన్ను ఎవడు చూడట్లేదని పావురం మాంసాన్ని తింటదా? తింటదా? తినేదేందో. ఆ పావురం అనుకుంటుందంటే, ఈ కాకులు తీసి ఇది పాడుగాను, ఇది జావా, ఇదికేం పుట్టింది తింటనే అనుకుంటుందే. కానీ 100 కాకుల మధ్యన పావురం, ఇక నాకు తిండి లేదు కదా, నన్ను ఎవడు చూడట్లేదు కదా, నేను కూడా ఈ కాకులో కలిసిపోతా అని పావురం తింటదా? పావురం తిండి వేరు, పావురపు బ్రతుకు వేరు.
పావురపు ప్రత్యేకత వేరు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఒక పావురం వలె బ్రతకాల. ఎంత బ్రతకాల? కాకులా బతుకుతావా, పావురాలు బతుకుతావా? నోవాహు ఓడని సంఘములో రెండు పక్షులు నీకు నాకు గుర్తుగా ఉన్నాయి. నోవాహు ఓడని సంఘములో రెండు పక్షులు నీకు నాకు గుర్తుగా ఉన్నాయి. నీకు నాకు గుర్తుగా ఉన్నాయి. ఆ రెండు పక్షులు నీకు నాకు గుర్తుకున్నాయంట. మొదట కాకిని పంపించాడంట. కాకిని పంపిస్తే అప్పటికే జలప్రయంతో చాలా మంది మనుషులు చచ్చిపోయి శవాలుంటే కాకి ఏం చేస్తుంది? శవాల మీద పడి మాంసం. కాకి ఎంతసేపటికి కూడా రాట్లే. తర్వాత పావురాన్ని పంపించాడంట. పావురం గుర్తులు పట్టుకొని వచ్చింది. హల్లెలూయా. ఈరోజు నువ్వు కాకిలా బ్రతుకుతావా? బ్రతికిన కొద్ది దినాలైనా 100 సంవత్సరాలు బ్రతికి కాకిలా బ్రతుకుతావా? కొన్ని రోజులు బ్రతికైనా హంసలాగా పావురంలాగా బ్రతుకుతావో నీవే నిర్ణయించుకో. ఈ భారత క్రైస్తవ దినోత్సవం రోజున ఓ సేవకుడిగా నీతో చెప్తున్నమాట, భారతీయుడిగా గర్వించు, క్రైస్తవుడిగా అతిశయించు. మన భారతదేశం కొరకు, మన అధికారుల కొరకు, నాయకుల కొరకు, మన భారతదేశ సుఖ సంతోషాలతో, ఆరోగ్యాలతో, నెమ్మదితో ఉన్నట్లుగా మనందరం ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు మన వినికిల్లో దీవించును గాక. వాక్యమైన మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసయ్య నామం పేరిట వందనాలు. అందరం మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా మరువగలరయ్యా